తిరుమలగిరి ప్రాంతంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి ప్రాంతంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పెట్రోలియం మరియు గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పుస్తకాల కవిత ఆధ్వర్యంలో కంటోన్మెంట్లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారావు కేంద్ర మంత్రి పెట్రోలియం గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐలాండ్లో చిన్నారులను ఎత్తుకెళ్లి లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసి హింసిస్తున్నారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హర్దీప్ సింగ్ పురి వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సికింద్రాబాద్ జిల్లాలోని తిరుమలగిరి ప్రాంత సోదరీమణులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సునీతారావు మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. సికింద్రాబాద్ జిల్లా హైదరాబాద్ కంట్రోల్మెంట్ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. అక్కగారు థ్యాంక్ యూ అక్క. మా మహిళా కాంగ్రెస్ నుంచి ప్రతి ఒక్క చెల్లి మీకు సన్మానం చేయడం చేసినారు. లేదు అంటే అవన్నీ బయట పెడతానంటున్నారు. సో ఈ బ్లాక్మెయిల్ రాజకీయం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. యుఎస్లో నుంచి ఈరోజు యుఎస్కి లొంగిపోతున్నాడు ప్రధానమంత్రి. ట్రంప్ చెప్పినట్టు ఆట ఆడుతున్నాడు. బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవవు, ఇవన్నీ బయట పెట్టాల్సిందే. లక్షల కొద్ది ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అతను చనిపోయిన తర్వాత సీజ్ చేసిన తర్వాత వీళ్ళ పేర్లు అందరూ ఇంకా ఎంతమంది పేర్లు ఉన్నాయో తెలియదు. ఇప్పటివరకైతే బయటపడింది ప్రధానమంత్రి మోదీది, అదేవిధంగా హర్దీప్ సింగ్ పురిది బయటపడింది. కాబట్టి మనం హర్దీప్ సింగ్ పురిని రాజీనామా చేస్తాం. హర్దీప్ సింగ్ పురి చిన్న పోస్ట్లో లేడు, యూనియన్ మినిస్టర్గా ఉన్నాడు, పెట్రోలియం అండ్ గ్యాస్ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి ఆయన రాజీనామా డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ భారీ ఎత్తున ప్రదర్శన చేస్తుంది. రాజీనామా చేయకపోతే మనం పార్లమెంట్లో కూడా మన కార్యాచరణ 8-9కి స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందరినీ పిలిచారు. ప్రతి స్టేట్ నుంచి నేషనల్ ఆఫీస్ బేరర్స్ని, స్టేట్ జనరల్ సెక్రటరీని కూడా పిలిచారు. నల్ల జెండాల ప్రదర్శన కూడా ఉంటుంది. సంసద్ ఘెరావ్ కూడా రెడీ అవుతుంది మహిళా కాంగ్రెస్. కాబట్టి మన తమ్ముళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కాదు, ఇందులో తప్పు ఎవరిది ఉందనేది తెలుసుకోమంటున్నాం. ఈరోజు వీళ్ళు చేసే ఈ లుచ్చ కార్యక్రమాలకి ప్రధానమంత్రి మళ్ళీ మన ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళే నంగే అంటున్నాడు. ఎవరు నంగే? మీరు నంగే, तुम्हारा मंत्री नंगे, तुम्हारे मंत्री लुच्चे. आज हम बेफिक्र से क्या बोलते, हम बराबर कहते కాలర్ ఎగరేసుకుంటూ చెప్తున్నాం. నంగలు ఎవరంటే బీజేపీ వాళ్ళు నంగలు, దొంగలు ఎవరంటే బీజేపీ వాళ్ళు దొంగలు. ఈరోజు వీళ్ళు చేస్తున్న అరాచకాలు అడ్డు చెప్పడానికి మనం వచ్చాం, ముందుకు పోతున్నాం, ఈ ప్రదర్శన చేస్తున్నాం. అందుకే ఈరోజు మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్క మహిళకి దీన్ని వివరిస్తూ ఈరోజు ప్రతి జిల్లాలో మనం పిలుపునిచ్చాం. 1 నుంచి 4వ తారీఖు ప్రతి జిల్లా అధ్యక్షురాలు ఈరోజు ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశారు. వైట్ టీషర్ట్స్తో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. నల్ల బట్టలు వేసుకొని 5వ తారీఖు బ్లాక్ డే ప్రొటెస్ట్ చేస్తున్నాం. హర్దీప్ సింగ్ పురి ప్రొటెస్ట్ ఎఫీజీ కూడా బర్న్ చేస్తాం. ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. మోదీ గారు దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. ప్రధాన మంత్రికి చిత్తశుద్ధి ఉంటే అతన్ని రాజీనామా చేయించాలా లేదా? ఇక్కడ కూర్చున్న చెల్లెలు చెప్పాలి, చేయించాలా లేదా? షేమ్ షేమ్ మోదీ అని చెప్తున్నాం. వీఆర్ సేయింగ్ షేమ్ షేమ్ మోదీ బికాస్
ఎక్కడ కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో అని చెప్పి మనం మళ్ళొక్కసారి గట్టిగా మన వాయిస్ రేజ్ చేస్తూ దీనికి అగేన్స్ట్గా అతడు రాజీనామా చేసే వరకు మన పోరాటం ఆగదు. ఈ నిరసన కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా 6, 7, 8, 9 క్యాండిల్ ర్యాలీస్, రాత్రి చనిపోయిన పిల్లలకి మనం జస్టిస్ అడుగుతున్నాం. వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ చిల్డ్రన్. చనిపోయిన వాళ్ళే కానీ మానభంగాలకు గురైన వాళ్ళకి, కిడ్నాప్లకి, రేపులకు గురైన వాళ్ళందరికీ కూడా మనం జస్టిస్ అడుగుతున్నాం. సో ఈరోజు ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షురాలు కవిత గారు నన్ను పిలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పొద్దున కలిశారు. అదేవిధంగా నాకు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలను చాలా చిన్న చూపు చూస్తారు, కానీ మహిళలు చేసినంత పని మగవాళ్ళు చేయలేరు. కాబట్టి మహిళలను మాట్లాడమని చెప్పి అడిగితే ఇంకా చాలా అవకాశాలు మహిళా కాంగ్రెస్కి ఇవ్వమని చెప్పి, మహిళలకు ఇవ్వమని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. నిజంగా కూడా చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. మాకు ఎక్కడో చాలా తక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. ఇక్కడికి వచ్చినావు నువ్వు మా లీడర్గా, మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా నేను అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తానని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈరోజు పార్లమెంట్లో చదువుకున్న ఒక న్యాయవాదిని నేను, ఒక సీనియర్ లాయలిస్ట్, ప్రతిదానికి అర్హురాల్ని. 35 ఏళ్ళ నా రాజకీయ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలో అజా అవుతుందమ్మా. కేసులు పెట్టినారు. చాలా వరకు మీరు చూసినట్టయితే మొన్న ఐవైసీ నాయకులను అరెస్ట్ చేసి నిన్న కాక మొన్న వాళ్ళని రిలీజ్ చేసినారు. మనం ఏం తప్పు మాట్లాడుతున్నాం? ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోమంటున్నాం. అది తప్ప అని నేను అడుగుతున్నా, చెప్పండి తప్ప? కాబట్టి మనం ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా రన్ చేస్తున్నాం. ఇదే కాకుండా 5వ తారీఖున బ్లాక్ డే, 5వ తారీఖున బ్లాక్ డే, బ్లాక్ ప్రొటెస్ట్. అందరం కూడా నల్ల యూనిఫామ్స్ ధరిస్తూ ఈ అరాచకాలకు చెక్కు పెడుతూ చెప్పమని చెప్తూ ప్రధానమంత్రి నిందిస్తూ మనము హర్దీప్ సింగ్ పూరితో పాటు ప్రధానమంత్రి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేస్తున్నాం. బీజేపీ వాళ్ళకి సిగ్గు శరాలన్నీ వదిలేశారు. ఈరోజు ఒక పక్కన సుంకాలు పెంచుతున్నారు, ఇంకో పక్కన అరాచకాలు పెరిగిపోతున్నాయి, మహిళలపైన దాడులు పెరిగిపోతున్నాయి. సో మీ అందరికీ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంది, ద పిఎం ఇస్ కాంప్రమైజ్డ్ అని ఎందుకు అంటున్నాం? ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు. నువ్వు వినలేదనుకో నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ఈమెయిల్స్ అన్ని బయట పెడతా. 44 ఈమెయిల్స్లో అతని పేరు ఉంది. అప్పుడు పరోక్షంగా ఒక పార్లమెంటేరియన్ హర్దీప్ సింగ్ పురిని అడిగితే, అయ్యో నేను 14 సార్లే నేను ఆయనతో మాట్లాడినా, 4 సార్లు పరోక్షంగా నేను కలిసినా అని చెప్తున్నాడు. సిగ్గుందా అని అడుగుతున్నా బీజేపీ నాయకులకు. నేను ఈరోజు కేసులు పెడతారా పెట్టండి, ఏం చేస్తారా చేయండి, కానీ మహిళలని రేప్ చేసి మరి ఎంతోమందిని చంపేసి వాళ్ళ శరీరాలు కూడా తినడం జరిగింది. సో దాని గురించి మరి ఇక్కడ సునీత మేడం, తెలంగాణ ప్రెసిడెంట్ సునీతారావు మేడం గారు అల్కలమ్మ ఆదేశాల మేరకు మరి మేడం గారు మా జిల్లాకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఒకసారి మేడం గారు మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు కవిత గారికి, అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్స్ భవానీ గారు, కవిత గారు, జ్యోతి గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ ఎందుకు చేశాము అనేది ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా చెప్తాను. చాలా వరకు మీ అందరికీ తెలియదు అనుకుంటా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటి అని. చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క ఈ పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్, ద పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్, ఎప్స్టీన్ ఫైల్స్. ఇప్పుడు మనం అంటున్నాం సరేందర్ మోదీ అని చెప్పి ఎందుకు రాస్తున్నారు అక్క అని అడుగుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, జెఫ్రీ ఎస్టిన్ అనేటోడు, అంటే ఇతను మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న జెఫ్రీ ఎస్టిన్ అనేటోడు మాస్ రేపిస్ట్. ఇతడు చనిపోయాడు. ఇతడు చనిపోయిన తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి బయటపడ్డాయి. లక్షల కొద్ది ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ అనేవి బయటపడ్డాయి. దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి? చాలా వరకు మెయిల్స్లో మీరు చూసినట్టయితే
నరేందర్ సింగ్ మోదీ పేరు, హర్దీప్ సింగ్ పూరి పేరు, అంబానీ పేరు, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళందరూ ఎవరు? బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు మనం ఒకటే మాట మాట్లాడుకుందాం. చిన్నపిల్లలని మనం కన్న తర్వాత ఆడబిడ్డలని చాలా ప్రేమగా పెంచుకుంటాం. కానీ ఈరోజు ఈ రేప్లు, కిడ్నాప్లు, మర్డర్లు చేసి అతని ప్యాలెస్లో చిన్న చిన్న పిల్లలను చంపేసి వాళ్ళ శరీరం కూడా ముక్కలు ముక్కలు చేసి తిన్నవాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో లక్షల కొద్ది ఫైల్స్ బయటపడినప్పుడు చేస్తున్న ఈ దొంగ రాజకీయాలు బీజేపీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి బయటపెట్టడం జరిగింది. మన నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్స్టీన్ గారితో మాట్లాడుతూ ఏం చేస్తే సంతోషపడతాడు డొనాల్డ్ ట్రంప్ అని అడిగితే, ఇట్లాంటి పనులు చేస్తే అంటే ఆడపిల్లలను లైంగికంగా వేధించి ఈరోజు వాళ్ళని చంపేసి కిడ్నాప్ చేసి రేప్ చేసి ఈ విధంగా అరాచకాలు చేస్తే ట్రంప్కు చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు మనం అందరం కూడా ప్రధానమంత్రి ఆయన కాంప్రమైజ్ అయిందని ఎందుకు అంటున్నామంటే, మనకు ఒకప్పుడు సున్నా సుంకాలు ఉండే. సుంకాలంటే తెలుసా? జిఎస్టీ తెలుసా? మనం వాడే వస్తువులే కానీ ఏదే కానీ దానిపైన సుంకాలు 0% ఉండే. ట్రంప్ గారు ఏం చేసినారు? మోదీ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ 50% సుంకాలు పెంచారు. వెస్ట్ బెంగాల్ నుంచి నేను ఇయ్యమని చెప్పేసి అని క్లియర్గా చెప్పినది ఆ స్టేట్. అదేవిధంగా మనం అడిగితే ఈరోజు ప్రధానమంత్రికి తిరగబడితే మనం 18% ఆ సుంకాలు తగ్గించారు. మనం ఎందుకు సుంకాలు కట్టాలి? ఈరోజు ఈ హర్దీప్ సింగ్ పురి పేరు ఎందుకు వచ్చింది? మనము వాడి బొమ్మ ఎందుకు కాల్చాము? ఎఫ్ఈజీ ఎందుకు ఫోన్ చేస్తున్నాము? మహిళా కాంగ్రెస్ పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ #ఎప్స్టీన్ ఫైల్స్ అని పెట్టాం. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఎందుకు పెడుతున్నాం? మళ్ళీ సరేందర్ మోదీ అని చెప్పి పెడుతున్నాం. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు. 27వ తారీఖు నుంచి నేషనల్ మహిళా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు అల్కాలమ్మ గారు 9వ తారీఖు వరకు ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ వాళ్ళ రాజీనామా కోరుతున్నాం. హర్దీప్ సింగ్ పురి రాజీనామా చేయాలి అని అడుగుతున్నాం. ఇట్లాంటి వాళ్ళు అర్హులు కాదు. బీజేపీలో చాలా వరకు కూడా నేరం చేసే వాళ్ళు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అట్లాంటి వాళ్ళపైన నరేంద్ర మోదీ ఎక్కడ కూడా కేసు పెట్టట్లేదు. దానికి మనం విరుద్ధం. ఎందుకంటే కేసులు పెట్టాలి. మన పిల్లలు ఆగమైపోయినప్పుడు, మన పిల్లలు కిడ్నాప్ అయిపోయినప్పుడు ఈరోజు చాలా వరకు కూడా ఉమెన్ టారిఫికింగ్ ఇంక్రీజ్ అయింది. వాళ్ళ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో చాలా వరకు ఆడవాళ్ళు మిస్ అవుతున్నారు. యూపీలో, ఎంపీలో ఈరోజు సికింద్రాబాద్కి సంబంధించిన అధ్యక్షురాలు కవిత గారి నేతృత్వంలో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంకి నేను పాల్గొనడం జరిగింది. పొద్దున రాహుల్ గాంధీ గారు వస్తూ ఈరోజు హైదరాబాద్ పర్యటనలో చాలా మంచిగా మాట్లాడారు. వాస్తవంగా మహిళలపైన జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడారు. ఈరోజు చూస్తున్నట్టయితే జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఎవరు? మాస్ రేపిస్ట్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఏ విధంగా మేము ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం? 9వ తారీఖు మేము పార్లమెంట్ ప్రారంభోత్సవం ఎప్పుడైతే జరుగుతుందో అంతవరకు సర్క్యులర్ వచ్చింది. ఈ 9 రోజులు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ద పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్. వైట్ టీషర్ట్ క్యాంపెయినింగ్ అనేది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్ని జిల్లాలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ జిల్లాకు నేను రావడం జరిగింది. సిగ్నేచర్ క్యాంపెయినింగ్తో పాటు వైట్ టీషర్ట్ పీస్ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నాం. పీస్ ప్రొటెస్ట్ అని నేను అన్నాను, కానీ నిన్న చాలా భారీ ఎత్తున మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయిన తర్వాత ప్రొటెస్ట్ చేశాం. ఈరోజు నిజంగా కూడా సిగ్గుచేటు. ప్రధానమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? హర్దీప్ సింగ్ పురి ఎవరు అని మీరు ఆలోచిస్తే, హర్దీప్ సింగ్ పురి అనేవాడు ఈ ఎప్స్టీన్ అనేవాడితోటి చాలా వరకు మెయిల్స్ షేర్ చేసుకున్నాడు. లక్షలాది కొద్ది మెయిల్స్ పెండింగ్ ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్టయితే ఈరోజు 14 మెయిల్స్ ఈయనవే ఉన్నాయి. పరోక్షంగా నేను మాట్లాడడం జరిగింది.
నరేంద్ర మోదీ గారు కూడా వారు బతుకున్నప్పుడు ఎప్స్టీన్ గారితో మాట్లాడి ఏం చేస్తే డొనాల్డ్ ట్రంప్ సంతోషపడతాడంటే ఈ చిన్నపిల్లల కిడ్నాప్, రేపు, మానభంగాలు, అదేవిధంగా ఎప్స్టీన్ అనేవాడు ఈ మాస్ రేపిస్టు పిల్లలను చంపి కూడా తిన్నాడు. ఇట్లాంటి కిరాతకుడి దగ్గర సజెషన్స్ తీసుకోవాలా మన ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండానే నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా ఒక మహిళగా ప్రధానమంత్రిని ప్రశ్నిస్తున్నా. సిగ్గు అనేది మొత్తానికే వదిలేశారు బీజేపీ వాళ్ళు. ఈరోజు నేరాలు చేస్తుంది ఎవరండి? వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు. మొన్న ప్రజ్వల్ రేవన్న చూశారు, అదేవిధంగా కుల్దీప్ సింగ్ సైగల్ది చూశారు. ఈరోజు హర్దీప్ సింగ్ కౌర్ కూడా ఉన్నాడు, హర్దీప్ సింగ్ పురి కూడా ఉన్నాడు. హర్దీప్ సింగ్ పురి నేను పరోక్షంగా మాట్లాడాను, సో 4 సార్లే మాట్లాడడం అవకాశం దొరికిందని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఈరోజు 0% ఉన్న సుంకాలు 50% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాడు. దానికి తలకాయుక్కుంటూ ప్రధానమంత్రి వచ్చాడు. వై ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ కాంప్రమైజ్డ్ అని మేము అడుగుతున్నాం. మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, మా పిల్లలకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని వి వాంట్ జస్టిస్ అంటుంది. ఈరోజు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హర్దీప్ సింగ్ పురిని రాజీనామా చేయించమని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. కానీ ప్రధానమంత్రి నోరు మెదపట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇట్లాంటి చర్యలకి పాల్పడుతూ ఈరోజు చాలా వరకు ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కూడా చాలా వరకు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. మరి ప్రధానమంత్రి కళ్ళు మూసుకుండా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్ పొమ్మంటే ఇజ్రాయెల్ పోయినాడు, సుంకాలు పెంచమంటే సుంకాలు పెంచుతున్నాడు. ఈరోజు 50% ఉన్న సుంకాలు 18% అంటే మళ్ళీ 15%కి దిగజారాడు. ఎందుకు ఇవ్వాలండి సుంకాలు? 0% ఉన్న సుంకాలు వెస్ట్ బెంగాల్లో చెప్తున్నారు, మేము సుంకాలు అసలు ఇవ్వమని చెప్పి. ప్రతి స్టేట్లో తిరగబడుతున్నాం. ఈరోజు మన వాళ్ళందరికీ కూడా ట్రేడ్ డీల్లో కూడా మీరు ట్రేడ్ డీల్లో ఏం చేశారు కూడా తెలుసు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడు? #ఎప్స్టీన్ ఫైల్స్, #సరెండర్ మోదీ అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో కూడా క్యాంపెయినింగ్ రన్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. నిజంగా కూడా ప్రధానమంత్రి చేయాల్సిన పనులు చేయకుండా ఏ ప్రధానమంత్రి చేయనంత తప్పు ఈ ప్రధానమంత్రి చేశాడు. ఇదొక్కటి తక్కువ కాకుండా మా పిల్లలపైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు చేసే బీజేపీ నాయకులని శిక్షించి రాజీనామా చేసి బయటకు పంపకుండా ఒత్తాసు పలుకుతూ వెనక వేసుకొస్తున్నాడు. కాబట్టి మేము మహిళా కాంగ్రెస్ దీన్ని ఖండిస్తున్నాం. మొత్తం అన్ని రాష్ట్రాలలో మహిళా కాంగ్రెస్ క్యాంపెయినింగ్ రన్ అవుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా స్టార్ట్ అయింది. 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ వైట్ టీషర్ట్ క్యాంపెయినింగ్తో పాటు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. 5వ తారీఖున బ్లాక్ వస్త్రాలు ధరిస్తూ నల్ల వస్త్రాలు ధరిస్తూ బ్లాక్ డే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు హర్దీప్ సింగ్ పురి మేము ఎఫ్ఈజీ కూడా బర్న్ చేస్తాం. ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. మోదీ గారి దిష్టి బొమ్మతో పాటు హర్దీప్ సింగ్ పురి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేస్తాం. ఇట్లాంటి వాళ్ళని అసలు సూసైడ్గా ఊరేసి చంపేయాలి. నిజంగా చెప్పాలంటే సిగ్గుచరం లేకుండా వెనకేసుకొస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఓటు వేయద్దని కూడా మళ్ళొకసారి మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్లో అందరూ బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో కూడా బీజేపీ తెలంగాణలో గెలవదని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? మహిళలను ఎక్కడైతే పూజింపబడుతున్నారో అక్కడ వీళ్ళు వినాశకాలే, విపరీత బుద్ధి అని చెప్పి బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ యహీ హై క్యా ప్రధానమంత్రిని మేము అడుగుతున్నాం. ఈరోజు మా పిల్లలు మానభంగాలకు గురవుతున్నారు. క్రీడాకారులు కూడా మంచిగా ముందుకొచ్చి ఈరోజు ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు ఏ విధంగా పాటుపడి ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చుకుందామంటే వాళ్ళని కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఈ క్యాంపెయినింగ్లో అందరికీ తెలియజేశాం మేము ఎందుకు వచ్చాం. వై ద పిఎం ఈజ్ నాట్ స్పీకింగ్, వై ద పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? హర్దీప్ సింగ్ పురి రాజీనామా చేసేదాకా బ్లాక్ జెండాలతో, బ్లాక్ డ్రెస్లతో ప్రొటెస్ట్ జరుగుతుంది. క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. 9వ తారీఖు లోపల క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. తొందరలోనే సంసద్ గెరావ్కి పిలుపునిచ్చాం. అన్ని స్టేట్ ప్రెసిడెంట్తో పాటు నేషనల్ ఆఫీస్ బేరర్స్ కూడా వస్తున్నారు. మా నేషనల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ జరుపుతాం. సో #, పెడుతూ ఎప్స్టీన్ ఫైల్స్, మేము #తో సరెండర్ మోదీ అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియా క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నామో భారీ స్పందన వస్తుంది. మహిళలందరూ కూడా తిరగబడుతున్నారు. రాబోయే కాలంలో మీరు మహిళలను అగౌరవపరుస్తూ ఇదే విధంగా మా పిల్లలకు రక్షణ లేకుండా పోతే బీజేపీ కనుమరుగడం ఖాయం. కాబట్టి వి ఆల్ కండెమ్ దిస్.
సో వై ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ కాంప్రమైజ్ మాకు తెలియాలి, ప్రధానమంత్రి ఎందుకు కాంప్రమైజ్ అవుతుండ అనేది. వీ వాంట్ జస్టిస్. హర్దీప్ పురి వెంటనే, హర్దీప్ సింగ్ పురి వెంటనే, హర్దీప్ సింగ్ పురి వెంటనే, హర్దీప్ సింగ్ పురి వెంటనే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.